హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్స్ అడుగుతున్నారు. మీరైతే కంపల్సరీ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కంపల్సరీ లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్స్ రావట్లేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే రావట్లేదు. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ సంత అయితే వీడియో అయితే తీసుకురావడం ఏ సంత ఏంటని అయితే మీ అందరికీ చెప్తున్నాను. తిలారి సంత ఫ్రెండ్స్. అదే నారాయణ వాళ్ళ సంత అని కూడా అంటారు, నేడరి వాళ్ళ సంత అని కూడా అంటారు, తిలారి సంత అని కూడా అంటారు. ఈ సంత అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలాంటి మంచి క్వాలిటీ ఆవులు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఈ సంత. ఇది శ్రీకాకుళం నుంచి నరసనపేట నుంచి సారువుకాట వెళ్ళే లైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సంత రోడ్డు పక్కనే జరుగుతుంది. ఈ సంతకైతే మ్యాక్సిమం నాటావులు ఎక్కువ మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబ్స్. నాటావులు అయితే ఈ సంతకైతే వస్తాయి ప్రతి వారం అయితే. మీరైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఈ ఆవు అయితే చాలా పెద్ద ఆవు. ఇలాంటి ఆవులు అయితే వస్తాయి కానీ చాలా చిన్న పొట్టి నాటావులు అయితే ఈ సంతకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు, మన సబ్స్క్రైబర్ అయితే చేయమని చెప్తున్నారు. చూడండి ఆవులు అయితే నాటావులు ఎలా కట్టడం జరిగింది. ఇక్కడ పొట్టి ఆవులు అయితే వస్తాయి, కొండ ఆవులు కూడా వస్తాయి అదే ట్రైబల్ ఏజెన్సీ నుంచి. ఈ ఆవు అయితే చూడండి జెర్సీ ఆవు ఫ్రెండ్స్. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు మనకి. రేట్ అయితే 60,000 చెప్తున్నారు. చూడండి రేట్లు అయితే బాగానే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇంకా 20 డేస్ అయితే వేయడానికి అయితే పక్కా టైం అయితే ఉందని చెప్తున్నారు. జెర్సీ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్. ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, జెర్సీ హెచ్ఎఫ్. పాలైతే 6 అని ఫస్ట్ లాక్టేషన్కి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఇంకా 20 డేస్లో ఈంతుందని చెప్తున్నారు. 60,000 చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏవైతే చూడండి ఇది థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ. ఆవైతే షార్ట్ వచ్చింది. షార్ట్ కొంచెం హైట్ అయితే ఉంది, మరీ షార్ట్ అయితే కాదు, హైట్ ఉంది. షార్ట్ మాస్తర్గా అయితే పొట్టిగా అయితే ఉంది ఫ్రెండ్స్. పాలైతే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. రోజుకి 12 లీటర్ పాలు అయితే 2 ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే మనకి 50,000 చెప్తున్నారు. 50,000 చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గుతుంది. ఇంకా దగ్గర 10 డేస్లో అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది ఆవు. చూడండి మంచి పొదుగైతే ఉంది ఆవుకి. రైతు వారి సింగిల్గా పెంచుకునే వాళ్ళకి బాగుంటుంది. మంచి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఫ్రెండ్స్. ఇది గిరావ్ అయితే చూడండి ఫ్రెండ్స్ 45,000 చెప్తున్నారు. 45,000 జెర్సీ గిరి క్రాసు. ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ గిరి కాదు, క్రాస్. ఇది గిరి క్రాసు. యావైతే చూడండి రేట్ అయితే మనకి 60,000 చెప్తున్నారు. ఇది థర్డ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 3వ ఈత అని చెప్తున్నారు. పాలు అయితే 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంక 1 వీక్లో ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది. మంచి ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ దేశీ ఆవు. ఇది ప్యూర్ ఒంగోలు ఆవు. ఇది ఆవు అయితే చాలా హైట్గా ఉంది, ఎత్తుగా ఉంది. ఈయనైతే 3 డేస్ అవుతుందని చెప్పడం జరిగింది. మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. ఉదయం 3 సాయంత్రం 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన సబ్స్క్రైబర్కి అయితే ఈ ఆవు అయితే కొనడం జరిగింది. రేట్ అయితే 23,000 చూడండి ఫ్రెండ్స్. ఇది మగదోడ. రేట్ అయితే 25,000 చెప్పారు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా దేశీ ఆవు. పాలు అయితే రోజుకి 4 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. మగదోడతో ఉంది ఫ్రెండ్స్. రేట్ అయితే 20,000 చెప్పారు. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇదిగోండి దాని దూడ. ఈ ఆవులు కూడా మన సబ్స్క్రైబర్కి అయితే కొనడం జరిగింది. ఇది 2 దేశీ ఆవులు కూడా. మన సబ్స్క్రైబర్ అయితే మన కోసం ఆవులు కొనమన్నారు. ఈ 2 ఆవులను అయితే కొనడం జరిగింది రీజనబుల్ ప్రైస్లో. యావైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత.
మీడియం సైజు మొదటి వేత ప్యూర్ జెర్సీ, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇచ్చితే ఎన్ని పాలు ఇస్తుందని అయితే చెప్పలేము, కానీ మంచి హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన బ్రీడ్ క్యారెట్స్ అయితే ఉన్నాయి ఈ ఆవుకి. ఇంక 10 డేస్ అయితే పక్క అయితే వేయడానికి అయితే టైం ఉంటుంది. రేట్ అయితే మనకి 50,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గుతుంది. క్వాలిటీ వైజ్ అయితే మంచిది. ఇచ్చోండి ఫ్రెండ్స్, ఇది క్రాస్, ఇది జెర్సీ క్రాస్, ప్యూర్ జెర్సీ కాదు, క్రాస్ బ్రీడ్. ఇది జెర్సీలో క్రాసు. ఇది కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినవే. ఇది ఇంకా 20 డేస్ పైన అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది. ఇది 3వ ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. 2 ఈతలు ఇప్పుడు 3వ ఈత అని చెప్తున్నారు, మనకు చెప్పడం జరిగింది. పాలు అయితే ఇంతకుముందు ఈతలు 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది కూడా మీడియం సైజ్ ఆవే. బేరం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవుకి. చూడండి, ఏది కూడా సంతలో ఏంటో మనం చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. సంతలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్కలా రేట్లు ఉంటాయి. ఒక్కొక్క వారంలో రేట్ డల్గానే ఉండొచ్చు, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు. ఈ ఆవుతో చూడండి, హెచ్ఎఫ్. ఇది హెచ్ఎఫ్ జెర్సీ, ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు, హెచ్ఎఫ్ జెర్సీ ఇది. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అయిన ఆవు. రేట్ అయితే మనకు 45,000 చెప్తున్నారు. ఇది ఇంకా ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ఈ సంతకైతే నాటావులు వస్తాయి. ఈ వారం అయితే కొంచెం తక్కువగా వచ్చాయి. మన సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ మేరకు అయితే ఆవు 2 ఆవులు అయితే కొన్నాం ఫ్రెండ్స్. మీకు వీడియోలో చూపించాను కదా, దేశీ ఆవులు. ఇచ్చాను ఫ్రెండ్స్ ఆవు. రేట్ అయితే మనకు 40,000 చెప్తున్నాను, 40,000. ఫస్ట్ లాక్టేషన్ మొదటి అయితే ఇంకా దగ్గర 1 మంత్ అయితే టైం ఉంటుందని చెప్తున్నారు. ఏది కూడా సంతలో మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. కొనే ముందు 4 రూమ్లు అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే పొదుగు బాబులు కంపల్సరీ వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా పొదుగు అనేది చూలావైనా పాలవైనా 4 రూమ్లు అయితే చెక్ చేసుకోండి. తొందరపడకుండా ఆవులకి అన్ని విధాలు చూసుకోవాలి. ఇంకా న్యాచురల్తో కొనేవి అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకొని కొనుక్కుంటే మంచిది. 5 months అని ఎవరైనా కొనుక్కుంటే అలాంటి ఆవులు అయితే కంపల్సరీ చెక్ చేసుకోవడం అయితే మంచిది. చూడండి ఫ్రెండ్, చూడావి. ఇది రేట్ అయితే 65,000 చెప్తున్నారు, 65,000. ఫస్ట్ లాక్టేషన్ ఇది, మొదటి వేత ప్యూర్ హెచ్ఎఫ్. ఇంకా 1 month దగ్గర అయితే తీయడానికి అయితే టైం ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే మనకు తెలియదు. మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. మంచి మిల్కింగ్ కెపాసిటీ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్, ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులువి. గిరి చూడండి ఫ్రెండ్స్, ఇది 50,000 అయితే చెప్తున్నారు గిరు. చాలా నెమ్మదిగా అయితే ఉంది. జెర్సీ గిరి క్రాస్, ఇది నెమ్మదిగా ఉంది. మొదటి వేత కాబట్టి పాలు ఇస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. గిరి అయినా సరే కొంచెం అల్లరి చేస్తాయి. ఇదైతే కొంచెం నెమ్మదిగానే ఉంది. చూడండి ఫ్రెండ్, జెర్సీ క్రాస్ ఇది. సెకండ్ లాక్టేషన్, 2వ ఈత. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. ఇంకా బేరం చేసుకుంటే ఇంకా మేబీ తగ్గొచ్చు. జెర్సీ క్రాస్ బీడు. ఇది కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. ఇంతకుముందు ఈతలో 6 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 15 డేస్ అయితే ఎండడానికి అయితే పక్కా అయితే టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఆవుకి. ఒరిస్సా, శ్రీకాకుళం నుంచి అయితే ఎక్కువ ఈ 2 ఆంధ్ర ఒరిస్సా దగ్గర బార్డర్ అయితే ఫ్రెండ్స్ ఇది. ఇక్కడికి ఎక్కువ ఒరిస్సా నుంచి కూడా వస్తాయి. పర్లాకెండు, ఇచ్చాపురం నుంచి కూడా వస్తాయి. ఒరిస్సా నుంచి కొంచెం ఆవులు కూడా అయితే రావడం జరుగుతుంది. ఇచ్చోండి ఆవు పాల ఫ్రెండ్స్. ఇది రేట్ అయితే
పాలు అయితే ఉదయం 5 సాయంత్రం 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. దూడైతే లేదు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఫైనల్ అయితే 30,000కి ఇస్తామని చెప్పడం జరిగింది. మనకి దూడ లేదు కాబట్టి ఎన్ని రోజులు ఏమింది ఏంటనే విషయం అయితే మనకు ఖచ్చితంగా తెలియదు. ఇంకా ఒక రూమ్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉన్నదని చెప్పడం జరిగింది. రొమ్ము ప్రాబ్లం ఉన్నా కూడా రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, పాలావు. ఈయనైతే 2 months అవుతుందని చెప్తున్నారు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇది థర్డ్ లాక్టేషన్. పాలు అయితే ప్రజెంట్ 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. జెర్సీ ఆడదోడతో ఉంది ఫ్రెండ్స్. ఇది ఆడదోడ. ఏవైతే చూడండి 50,000 చెప్తున్నారు. ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది. హెచ్ఎఫ్లో కోయంబత్తూర్ మిక్సింగ్ అయింది. బోర్డుది. కొమ్ములు అయితే లేవు ఆవుకి. ఇంకా 1 month దగ్గర అయితే తినడానికి అయితే టైం ఉంటుంది ఆవుకి. బేరం అయితే అవుతుంది ఆవుకి చూడండి ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ సంతకైతే మంచి మంచి జెర్సీ ఆవులు అయితే ఈ వారం అయితే రావడం జరిగాయి. మీరు కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను లేట్గానే రిప్లై అయితే ఇస్తాను. ఇది ఈ వారం సంత ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి ఫ్రెండ్స్, లేట్గానే రిప్లై ఇస్తాను.